ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు సాగుతున్నాయి. గత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి కొత్త ఆశలతో వెల్కమ్ చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న నూతన సంవత్సర సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 2025 సంవత్సరానికి వేడుకలు చెప్తూ 2026 సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సర్వం సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి కూడా అన్ని కేక్ షాపులు బేకరీలన్నీ కూడా ప్రజలతో కిక్కిచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూస్తున్నచ్చు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే ఒక కేకరీ బ్యాంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ రకరకాల కేకులు కూడా విక్రయిస్తున్నారు. అంటే 2025కు వీడుకోలు చెప్తూ ఆ చేదు జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోయే విధంగా చేస్తూ, అలాగే 2026కు సంబంధించి కూడా వెల్కమ్ చెప్పేందుకు కూడా సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి. మరి కాసేపట్లో కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత ఏడాది అది ఇప్పటివరకైతే మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు గత ఏడాది 2025 కొద్దిగా చేదు అనుభవాలు మిగిల్చాయి. అయితే రానున్న 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో కూడా గడిపేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజలందరూ కూడా మన కేక్ బ్యాంకుల వద్ద కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. చెప్పండి, బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, చాలా హ్యాపీగా ఉంటుంది. 2020 సంవత్సరంలో మీరు అంటే ఎలా ఉంది, కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? బాగుంటుంది అనుకుంటున్నాము. అంటే చాలా వరకు కూడా చాలా మంది కూడా కేక్ కట్ చేసేందుకు మరి కాసేపు సన్నద్ధం అవుతున్నారు. చెప్పండి సార్, 2020 సంవత్సరం ఎలా గడిచింది, 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? 2025 సంవత్సరంలో చాలా మటుకు ధరల పెరుగుదల కనిపించింది. ఈసారి కూడా ధరల పెరుగుదల తగ్గుదల ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ న్యూ ఇయర్ ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులందరితోన మేము చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి బాగా న్యూ ఇయర్ అందరికీ కలిసి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మరి కాసేపట్లో కొత్త సంవత్సరం వేడుక జరగబోతున్నాయి. మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఈ కొత్త సంవత్సరాన్ని ఎలా స్వాగతం పలకబోతున్నారు? కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక చోటకు చేరి కేక్ కటింగ్తో పాటు అందరి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు రాబోయే సంవత్సరం అందరికీ బాగుండాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రజలు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా చాలా మంచిగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు చిన్నారులు అయితే ఈ కొత్త సంవత్సరం జరుపుకునేందుకు చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. చెప్పండి, ఎలా జరుపుకోబోతున్నాం? కొత్త సంవత్సరం వేడుకలు ఎలా ఉండబోతున్నాయి? మేము ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ నీకు ఏమైనా సంతోషకర వార్తలు ఉన్నాయా? ఎలా ఉంది 2025 ఎలా గడిచింది? లాస్ట్ ఇయర్ క్రికెట్లో కోచింగ్ తీసుకున్నాను, అలాగే ఆర్సీబీ కప్ గెలిచింది. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీవు 2026కు ముందుగా మీరు 2026కు వీడుకోలు చెప్తూ 2026కు స్వాగతం పలకపోతున్న నేపథ్యంలో నీకేమనిపిస్తుంది? ఎట్లా ఉంది నీ ఫీలింగ్? చాలా బాగుంది. మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు నైట్ కేక్ కటింగ్తో ఫ్యామిలీతో. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. మహబూబ్నగర్ జిల్లాలో చాలా వరకు ఎక్కడ చూసినా కూడా 2026కు వీడుకోలు చెప్తూ 2026కు ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా ప్రజలందరూ సన్నద్ధమవుతున్నారు. కేకులు కట్ చేసి మరి కాసేపట్లో నూతన సంవత్సర వేడుకలు జరిపేందుకు కూడా ప్రతి ఒక్కరూ ముందు సాగుతున్నారు, ఉత్సాహంగా సాగుతున్నారు. గడిచిన జ్ఞాపకాలు 2025 జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటూ వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో వీడుకోలు చెప్తూ రానున్న 2026 సంవత్సరం పూర్తి స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సుఖ సంతోషంతో గడపాలని చెప్పేసి కూడా అందరూ ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.